శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసము ఆషాఢ కృష్ణ తదియ శనివారం నుండి శ్రావణ కృష్ణ తదియ సోమవారం వరకు ఉన్నది. ఈ ఆగస్టు మాసంలో గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము 17వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 2వ తారీఖు నుండి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 5 ఆగస్టు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 5 ఆగస్టు నుండి 22 ఆగస్టు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 22 నుండి మాసాంతం వరకు కూడాను సింహరాశిలో సంచరిస్తున్నాడు. గురువు కర్కాటక రాశి అయినటువంటి ఉచ్చ స్థానంలో సంచారం జరుగుతోంది. శుక్రుడు 1వ తారీఖు నుండి కన్యా రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా 9 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే ఈ సంచారము 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ ఆగస్టు మాసంలో అనే విషయాన్ని మనము విశ్లేషించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఆగస్టు మాసంలో ముఖ్యంగా పురుషులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి 17వ తారీఖు వరకు ఏకాదశ స్థానంలో సూర్యుడి యొక్క సంచారం జరుగుతుంది. చాలా అనుకూలంగా ఉంది. తదనంతరం ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ప్రతికూలంగా ఉంటాడు. కుజుడు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. ప్రతికూలం. బుధుడి యొక్క అనుకూలత ఉంది. 10, 11, 12 స్థానాలలో సంచరిస్తున్నాడు. అనుకూలంగా ఉన్నాడు. గురువు ముఖ్యంగా ఏకాదశ స్థానం లాభస్థానంలో సంచారం జరుగుతుంది. కన్యా రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి గురువు మూలకంగా. శుక్రుడి జన్మస్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. శని 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. ప్రతికూలం. అయితే వక్రగతిని పొంది సంచారం చేస్తున్నాడు కనుక 6వ స్థానంలో సంచరించేటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శని మూలకంగా కొంత పూర్వము కంటే కూడాను ఈ మాసంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. రాహువు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు 12వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ 8 గ్రహాల యొక్క స్థానాలు ఉన్నాయి ఈ మాసం లోపల. గురువు, రాహువు, శుక్రుడు, సూర్యుడు, ఈ గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ మాసంలో కన్యా రాశి వారికి. ఓవరాల్గా చూసినట్టయితే 80-85% మంచి ఫలితాలు, శుభ ఫలితాలు ఈ ఆగస్టు మాసంలో మీరు పొందే అవకాశం బాగా కనబడుతుంది. అయితే గురువు ఏకాదశ స్థానంలో సంచారం బాగా యోగిస్తుంది, కలిసి వస్తుంది. రావాల్సినటువంటి డబ్బు మీకు చేతికి అందుతుంది. ప్రయత్నించినటువంటి కార్యాల లోపల మీకు విజయం చేకూరుతుంది. అంటే సక్సెస్ రేట్ బాగా కనబడుతుంది ఈ మాసం లోపల. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్లకు ప్రమోషన్ లభించే అవకాశం, శాలరీ లోపల పెంపుదల, స్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. మంచి పనులను మీకు ఆఫీసులో అప్పజెప్పడం మూలకంగా మంచి పేరును సంపాదిస్తారు.
ఆదాయము మీకు చాలా పెరుగుతుంది ఈ మాసం లోపల. అది చాలా సంతృప్తిని ఇచ్చేటువంటి అంశం. 17వ తారీఖు వరకు మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి. కుజుడి మూలకంగా కొంత మీ లోపల నాయకత్వ లక్షణాలు, అధికారము మీకు చేకూరేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు స్థానచలనం కూడాను ఒక పక్కన గోచరిస్తుంది. స్థానచలనం మూలకంగా మీకు మంచి జరుగుతుంది. అంటే మంచి కొరకై స్థానచలనము, బదిలీలు, ట్రాన్స్ఫర్లు ఇలాంటివి అయ్యే అవకాశం మీకు కనబడుతుంది. ఇక ప్రైవేటు ఉద్యోగులకు కూడాను వాళ్ళ శాలరీ లోపల పెంపుదల కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు చేతిలో ఉన్నటువంటి వ్యాపారం బాగా కొనసాగుతుంది. విస్తరణ కొరకై మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ మాసంలో వ్యాపారము ఎక్స్పాన్షన్ చేయాలి అనేటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి వాళ్లకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. సద్వినియోగపరచుకోండి. ముఖ్యంగా బుధుడు వ్యాపార నిమిత్తమై చర్చలకు చాలా సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇస్తాడు ఈ ఆగస్టు మాసం. శుక్రుడి మూలకంగా మీ లోపల ఒక రకమైనటువంటి నైపుణ్యత, ఆకర్షణను ఎదుటి వాళ్ళు పసిగట్టడము, తద్వారా మీకు ఒక మంచి స్థితిని ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు ఈ మాసం లోపల శుభవార్త, సంతాన యోగం కనబడుతుంది. ఇకపోతే అన్ని రంగాలలో కూడాను మీకు విజయం చేకూరేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా ఈ మాసంలో కనబడుతున్నాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు ముఖ్యంగా మెడికల్ సైడ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఫార్మాసిటికల్ సైడ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు చాలా సుసమయము ఈ ఆగస్టు మాసం బాగా కలిసి వస్తుంది. విదేశంలో ఉద్యోగం చేయాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ మాసం చాలా అనుకూలిస్తుంది. ఇక పర్మనెంట్ రెసిడెన్సీ కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు, ఆల్రెడీ విదేశంలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను ఈ మాసం చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. ఇకపోతే విద్యార్థులకు ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ఈ మాసం చాలా కలిసి వస్తుంది. బిజినెస్కు సంబంధించినటువంటి చదువు లోపల ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఎంబీఏ కానివ్వండి, సిఏ కానివ్వండి, లేదా అడ్మినిస్ట్రేషన్ సైడ్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి విద్య కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి అభ్యర్థులు, విద్యార్థులకు కూడాను బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పూర్వము పెట్టినటువంటి పెట్టుబడుల మూలకంగా మీకు ఈ మాసంలో లాభాలు కనబడుతున్నాయి. మిత్రులు, స్నేహితులు, ఆత్మీయుల ద్వారా కూడాను మీకు బాగా కలిసి వస్తుంది ఈ మాసం. ఓవరాల్గా చూసినట్టయితే కన్యా రాశి వారికి ఆగస్టు మాసం ప్రత్యేకంగా పురుషులకు బాగా కలిసి వచ్చేటువంటి మాసం. దీన్ని సద్వినియోగపరచుకోండి, మంచి ఫలితాలను పొందుతారు. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము చాలా ముఖ్యం. ఆ గ్రహస్థితి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు, ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉండడము, గోచార రీత్యా మనకు ప్రతికూల స్థానాలలో సంచరించడము, ఇది ఒక్కటే పూర్తి ఫలితాలను నిర్ణయించకపోయినప్పటికీ చంద్రుని నుండి ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ప్రధానంగా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. చంద్రుడు మనస్సుకు కారకుడు. మనస్సే అన్నిటికీ కూడాను కారకం. మనము భావిస్తే ఒక విషయము మంచి అనిపిస్తుంది, మన భావన వారిపై విపరీతంగా ఉన్నట్టయితే అది విభిన్నంగా ఉంటుంది. కాబట్టి మనస్సు చాలా విషయాలపై ప్రభావాన్ని చూపిస్తుంది గనక చంద్రుని నుండి ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థితిలో ఉన్నారు అనేదే మనం ప్రధానంగా గోచారంలో చూస్తుంటాం. అయితే ఇదే కాకుండా జన్మ సమయం లోపల ఉన్నటువంటి గ్రహస్థితిని కూడాను మనం లెక్కలోకి తీసుకోవాలి. ఆ జన్మ సమయంలో గ్రహాలు ఎలా ఉన్నాయి,
మిత్రస్థానాలలో, శత్రుస్థానాలలో, సమస్థానాలలో ఉన్నారా? ఈ ముఖ్యమైనటువంటి గ్రహము సంచరిస్తున్నటువంటి రాశి ప్రతికూలంగా ఉన్నప్పటికీ పుట్టిన సమయం లోపల అష్టక వర్గులో అధికమైనటువంటి పాయింట్స్ను కలిగి ఉన్నట్టయితే మనకు కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ను మనము లెక్కలోకి తీసుకొని ఫలితాలను నిర్ణయించడము అనేటువంటిది శాస్త్రబద్ధం. కాబట్టి గోచార ఫలితాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము ముఖ్యంగా గురువు విషయమై ఆలోచించినట్టయితే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడము, గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించడము, దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకుంటే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రులు ప్రథమ గురువులు. జన్మతో మనకు అన్నీ నేర్పినటువంటి వాళ్ళు ప్రప్రథమంగా తల్లిదండ్రులు. కాబట్టి వాళ్లకు సపర్యలు చేయడము, వాళ్ళ యొక్క ఆరోగ్య విషయమై మనము మనస్సు నిలపడము, బాగోగులను చూసుకోవడము, ఇవి చాలా ప్రధానమైనటువంటిది. తద్వారా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా చదవండి, ఆంజనేయ స్వామిని కొలవండి, శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. రాహుకేతులు ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని కొలవండి, అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చేయండి. దుర్గా సప్తశ్లోకి అనేటువంటిది మీకు చాలా ఉపయోగపడుతుంది. దాన్ని మీరు ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అందులో ఉన్నటువంటి 7 శ్లోకాలను మీరు ప్రతినిత్యము కూడాను చదవడం మూలకంగా భయము, ఆందోళన ఇవన్నీ కూడాను దూరమైపోయి మీకు విజయము చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసాన్ని మీకు ఆ అమ్మవారు మీ లోపల నెలకొల్పుతారు. కాబట్టి అది చేయండి. గణపతిని స్మరించండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఇలా ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి కర్తవ్యము భగవంతుణ్ణి సందర్శించుకోవడము, దేవాలయానికి వెళ్ళడము, స్తోత్ర పారాయణాలు చేయడము. తద్వారా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క ప్రభావము తగ్గుతుంది, శుభ ఫలితాలు కలుగుతాయి. దీన్ని మీరు ఆచరించండి. శుభం.